హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజితా వెంకన్న, వైస్ చైర్మన్ ఐలెన్ అనితారెడ్డి, ఇతర ముఖ్య నేతలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోహెడ మండలం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ హరిపుష్పలత అశోక్, బత్తులవాణి గ్రామ సర్పంచ్ బత్తుల రాములు, పరివేద గ్రామం నుండి ఉప సర్పంచ్ పొన్నం బాలయ్య, కోహెడ మండలం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖాతా వినయ్, బీఎస్పీ కోహెడ మండల అధ్యక్షులు ఖాతా శ్రీకాంత్, ఇతర ముఖ్య నాయకులు అందే శ్రీనివాస్, అందే రాజేష్, పొన్న రాజయ్య, సాయిని బాలమల్లు, సాదరమణి బాలయ్య, ఇతర బీఆర్ఎస్, బీజేపీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. గడిచిన 2 సంవత్సరాల్లో ప్రతి సమావేశంలో కూడా అది కేబినెట్ మీటింగ్ కావచ్చు, లేదు మామూలు మీటింగ్, ముఖ్యమంత్రితో ఎప్పుడున్నా మీ శాసనసభ్యుడు, మీ మంత్రి అడిగే ఒకే ఒక కోరిక గౌరవెల్లి. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ గారి ఒత్తిడికి తట్టుకోలేక ముందు ఆయన కార్యక్రమం కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్కి పైసలు ఇచ్చేయండి, కాలువల పనులు మొదలు పెట్టండి అని చెప్పి క్యాబినెట్లో మేడారం సమ్మక్క సారక్క దగ్గర జరిగిన క్యాబినెట్లో కూడా పట్టుబట్టి ఆ అంశం క్యాబినెట్లో ఉన్నా లేకపోయినా ప్రతిసారి క్యాబినెట్లో ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టి అడిగేటటువంటి ఏకైక కోరిక మీకోసం గౌరవేంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన గారు కూడా చిన్న పదవుల నుంచి ఎన్ఎస్యు ఆర్గనైజేషను, యూత్ కాంగ్రెస్, పార్లమెంటు సభ్యుడిగా, ఈనాడు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ జిల్లాలో అపారమైనటువంటి అనుబంధం, సంబంధం, సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి. నాకు వచ్చింది అనుకోలేదు. అందరం కలిసి కూర్చోబెట్టే మనం గెలవడం ముఖ్యము. ఈ పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి తీసుకుపోదామనే మాట నేను ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ, మనం ఈ ప్రభుత్వంలో వీలైనన్ని కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోదాం. వాస్తవంగా వెంకన్న గారు 2 సంవత్సరాలుగా చిత్తారి పద్మ గారు ఫ్లోర్ లీడర్గా, కౌన్సిలర్గా వల్లభరాజు గారు, పున్నా సజ్జి గారు, శ్రీనివాస్ గారు, సత్తన్న గారు అందరూ కూడా కలిసి, నేను ఎన్నికైన తర్వాత ఎటువంటి వివక్ష లేకుండా అందరం కూడా కలిసి వీలైనంత పట్టణంలో వాళ్ళు అందరూ సహకారం తీసుకొని పనిచేసినాం. తప్పకుండా 20-30 సంవత్సరాల స్నేహితుడిగా వెంకన్న గారు, మరొకసారి పట్టణానికి సంబంధించిన శ్రీనన్న కానీ అందరూ కూడా కలిసి పెద్దలందరి సహకారంతో సలహా సూచనల మేరకు మాకు హుస్నాబాద్కు కరీంనగర్ 40-35 కిలోమీటర్లు సార్, సిద్దిపేట అంతే సేమ్, హన్మకొండ అంతే, జనగాం అంతే, 4 జిల్లాలకు మధ్యలో ఉన్నప్పుడు ఇది ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. పక్కనే గౌరవ ప్రాజెక్ట్ రాగానే ఈ ఏరియా అంతా శస్త్రశామరం అయిపోయి ఇండస్ట్రియల్, అగ్రికల్చర్